నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విజయనగరం జిల్లాలో పర్యటించిన వంగలపూడి అనిత పురిటిపెంట మధుపాడ సరిహద్దుల్లోని పొలంలో దిగి వరి నాట్లు వేసిన హోంమంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గడ్కరీ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలో దిగి వరి నాట్లు వేశారు. విజయనగరం జిల్లాలో గజపతి నగరం మార్కెట్ యార్డులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పంపిణీ కార్యక్రమాలకు అనిత హాజరయ్యారు. మార్గమధ్యం పురిటిపెంట మధుపాడ సరిహద్దుల్లోని పొలంలో దిగి వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఏదో ఇంట్లో మాకు మా చిన్నాన్నలు వాళ్ళు పొలాలు ఉన్నాయి కానీ ఎప్పుడో పొలం గొడ్ల మీదే నుంచొని చూసి వచ్చేదాన్ని. ఈ రోజు అక్కడ పొలంలోకి దింపారు మా కలెక్టర్ గారు. దిగండి మేడం అని మా బకాయి రాసుకోవడం నాటేసి అది కూడా ఆ మట్టి కూడా నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంది. నిజంగా అంటే వరి నాట్లు వాళ్ళకి పని అయినప్పటికీ కూడా వాళ్ళతో భాగస్వామ్యం అవ్వటం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకటే ఈ రైతులకి రైతు కుటుంబాలకి ఎన్డీఏ కుటుంబం ఎప్పుడూ కూడా సపోర్టివ్ గా ఉంటుంది. మీకు సేవ చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని ఇంత మంచి పండుగ వాతావరణంలో రైతులందరినీ కూడా ఒక అభినందించుకొని సన్మానించుకొని ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు జేడీ అగ్రికల్చర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నానండి. విలువ మనం ఎక్కడున్నా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వలేము. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగచ్చు, ఎంత పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పంట దిగుబడి పెంచుకోగలమే కానీ ఆ మట్టిలో దిగి ఆ నాట్లేసే పరిస్థితిలో ఉంది. ఆ మిషన్ అయినా దిగాలే తప్పించి ఆ రైతు చేసే పని రైతే చేయాలి. ఆ రైతు పని కరెక్ట్ గా చేసుకుంటే కనుక అతనికి భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్లు పనిచేస్తే డెఫినెట్ గా మెరాకిల్స్ సృష్టించవచ్చు అని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు చూపిస్తున్న చొరవ గాని, రైతులకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న సపోర్ట్ గాని ఒక ఉదాహరణగా మనందరూ కూడా చెప్పొచ్చు. ఇంతకు ముందు నేను చాలా సందర్భాల్లో 2019 లో కూడా ఎమ్మెల్యేగా చేశాను.
నేను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు నా దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళు నన్ను వారానికి ఒకసారి వచ్చి, మేడం ఆ పనిముట్లు వచ్చినాయి, ఈ పనిముట్లు వచ్చినాయి, మీరు ఓపెన్ చేయండి, లేకపోతే ఆ యూరియా వచ్చింది, ఈ యూరియా వచ్చింది, మీరు వచ్చి వాళ్ళకి ఇవ్వండి. విత్తనాలు సరఫరా దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మమ్మల్ని పిలిచి రైతులకు ఇప్పించే బాధ్యత ఇచ్చేవారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 ఏళ్లకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 40,000 అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది కేవలం 5,000 మాత్రమేనని, దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పినారో, ఆ అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని, 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే 7 లక్షల మంది రైతులకు కోత విధించినారు. ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు. రైతన్నకు వాత పెడతా ఉన్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల. ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 2 సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 రూపాయలు ఇవ్వాలా రైతుకు. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాలా. ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది 5,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు 5,000 రూపాయలు ఇచ్చి సంకలు గుద్దుకుంటే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా? రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా? మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా? ఇవి కాక రైతుల పక్షాన నేను ప్రశ్నించే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలా. రైతు ప్రయోజనాలకు సంబంధించి ఈ 24 నుంచి మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడైనా ఇప్పటి వరకు పంట నష్టాన్ని చెల్లించినారా? పంట నష్టాన్ని మీరు చెల్లించినారా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి 30 దినాల్లో చెప్పి రైతులకు అకౌంట్లో జమ చేసినాం. 30 దినాల్లోనే మీరు కావాల్సిన రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఎందుకు మీరు ఖరీఫ్ కానీ రబీలో కానీ వరి కానీ శనగ కానీ శనక్కాయ కానీ పత్తి కానీ పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పంట నష్టం మీరు ఎందుకు చెల్లించలే? రెండవది ఉచిత పంటల బీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వారు బీమా చేసినారు. ప్రభుత్వమే చెల్లించింది డబ్బు. ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చినప్పటి నుంచి ఉచిత పంటల బీమా ఎత్తిపెట్టినారు. బీమా సౌకర్యమే లేదు. సరే మీరంటే ప్రభుత్వం అంటే రైతుల పక్షాన బీమా కట్టలే, ఇన్సూరెన్స్ కట్టలే పాలసీ. రైతులే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా వారి పంటకి నష్టం జరిగితే ఆ పంట నష్టానికి మీరు ఇవ్వాల్సినటువంటి బీమా ఇప్పటి వరకు చెల్లించలే. ఇది రైతులకు నష్టం కాదా? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మాశ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
స్వామివారి స్థాపన స్నానమాచరణ చేసి నూతన వస్త్రములు ఉత్తరీయములు ఆభరణములు యజ్ఞోపవేతము గంధలేపనము ఊర్ధకుండధారణ పుష్పమాలు తదుపరి ఉపచార కార్యక్రమంగా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి దళములతోనూ అలాగే వరహ పురాణాంతర్గతమైన దివ్యమైన నామావళితో విశేషమైన అర్చనాధికంకినే అప్పుడు మనం నిర్వర్తించగల మొత్తం ప్రక్రియలు కూడా ఒక తపస్సు కింద రూపాంతరం చెందుతున్నాయండి. ఆ యొక్క తపస్సు ఫలితాన్ని శ్రీవారి యొక్క పాదపద్మాల చెంత అర్చనాధికంకి రూపంలో సమర్పించి ఇటువంటి మంగళకరమైన సందర్భంలో మనసులో అన్యమైన ఆలోచనలు విషయములు ఏమీ కూడా రానివ్వకుండా శ్రీ వెంకటేశ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.